ప్రేమ వలపు 19వ భాగం. ఆ పొలాలు, మన తోట చూసి చాలా కాలం అయింది. నేను నీతోటి ఆ తోటలోకి వచ్చేవాడిని. ఈ మహాతల్లి అలాంటి కండిషన్ పెట్టకపోతే, మదన్ కోపంగా అన్నాడు. సుస్మిత వైపు చూస్తూ, ఆ తోటలో టైం స్పెండ్ చేయడం అంటే నాకెంతో ఇష్టం. నేనేమన్నా నిన్నక్కడికి వెళ్ళొద్దన్నానా? ఆ చిట్టిరాణి నీ మీద అక్కడ ఎంత పగబట్టి ఉందో చెప్పాను కదా. సుస్మిత కూడా కోపంగా అంది. నా దృష్టిలో తనూజ కూడా అక్కడికి వెళ్ళడం మంచిది కాదు. తనూజకి కూడా ఏమైనా అపకారం చేస్తుందేమోనని నాకు భయంగా ఉంది. తను నీకు మరదలే కదా. నేను తోటలో ఉండను. తిన్నగా పొలంలోకి వెళ్ళిపోతాను. నువ్వు అనవసరంగా భయపడకు. తనూజ నవ్వి అంది. తోట దాటకుండా పొలంలోకి వెళ్ళలేవు కదా. ఇంట్లోనే ఎలాగోలాగా కాలక్షేపం చేసుకోవచ్చు కదా. పొలంలోకి వెళ్ళకపోతే ఏమైంది? సుస్మిత అంది. ఎంతమందిని నువ్వలా తోటలోకి, పొలంలోకి వెళ్లకుండా కట్టేస్తావు? మాకు తిండి పెడుతున్నవి అవే. ఒకవేళ ఆ చిట్టిరాణి దయ్యంగా ఆ తోటలో ఉన్నా చేస్తే నన్నేమన్నా చేస్తుంది. కాని ఇంకెవర్నీ ఏమీ చెయ్యదు. తనని వెళ్ళని మదన్ అన్నాడు. మదన్ చెప్పింది నిజం. అందరం ఆ చిట్టిరాణికి భయపడి తోటలోకి, పొలంలోకి వెళ్లకుండా ఉండలేం. తనని వెళ్ళని వనజ కూడా అంది. అక్క మొహంలోకి ఒకసారి కృతజ్ఞతగా చూసి అక్కడ నుండి బయటపడింది తనూజ. ఈటిని తోటని దాటుకుని పొలంలోకి అడుగుపెట్టేసరికి 20 నిమిషాల వరకు పట్టింది. ఎంత వద్దనుకున్న అంతసేపు కేవలం వంశీ గురించే ఆలోచిస్తూ ఉంది. తనని చూసి ఎలా రియాక్ట్ అవుతాడు? తనతో అసలు మాట్లాడతాడా లేదా? మాట్లాడకపోతే ఏం చెయ్యాలి? మాట్లాడితే ఏం మాట్లాడాలి? ఇలాగే ఆలోచిస్తూ ఉంది. ఆ విశాలమైన వరిపొలాల్లోకి అడుగుపెట్టేసరికి సాయంత్రం 5:30 అలాగా అయింది. ఆకుపచ్చ దుప్పటి పరిచినట్టుగా ఉన్న ఆ విశాలమైన పొలాల్ని చూస్తూ మైమరచిపోయింది. కాసేపు తనూజ. ఇంత అందమైన ప్రకృతికి ఇన్ని రోజులు ఆ తగువు వల్ల దూరమై తను చాలానే కోల్పోయింది. తానున్న టౌన్లో మల్టీప్లెక్స్లు, పబ్లు, సినిమా థియేటర్లు ఉన్నాయి తప్ప ఇలాంటివి మచ్చుకైనా కనిపించవు. ప్రస్తుతం తనకి బాగా చిరాకు కలిగిస్తున్న విషయానికి కేవలం ఒక్కటి మాత్రమే ఉంది. వంశీ ఎక్కడా కనిపించడం లేదు. అసలు చుట్టుపక్కల ఎక్కడా మనుషులే లేరు. వంశీ ఎక్కడికి వెళ్ళి ఉంటాడు? ఎరువులు అవి తేవడానికి ఏమైనా టౌన్లోకి వెళ్ళి ఉంటాడా? లేదా ఏదైనా ఇంకేమైనా పనిమీద తన బావ ఇంకెక్కడికైనా పంపించి ఉంటాడా? తనని కలుసుకోవాలని ఎంతో ఆశతో వచ్చింది. లేకపోవడం చాలా నిరాశగా ఉంది. ఫామ్ హౌస్ లో గాని ఉండి ఉంటాడా? చటుక్కున ఆలోచన వచ్చింది తనూజకి. ఎరువులు లాంటివి అవి ఫామ్ హౌస్ లో స్టోర్ చేస్తూ ఉంటారు. వాటిని తేవడానికి ఫామ్ హౌస్ లోకి వెళ్ళి ఉంటాడు. ఇంతసేపు తనకెందుకు ఈ ఆలోచన రాలేదు? చటుక్కున వెనక్కి తిరిగింది. ఫామ్ హౌస్ కి వెళ్లే ఆలోచనతో. అంతే ఒక్కసారి తనూజ మనస్సు ఆనందం, భయం, సిగ్గు, సంకోచం ఇంకా తనకే తెలియని భావాలతో నిండిపోయింది. ఎంతసేపై వచ్చాడో తెలియదు కాని తన వెనకతలే నిలబడి తనవైపే చూస్తూ ఉన్నాడు వంశీ. ఎంతసేపైంది వచ్చి? ఏంటలా చూస్తున్నావు? చిరుకోపంతో అడిగింది. జస్ట్ ఒక్క నిమిషం అలా అయింది. నీ వెనకాతలే నిలబడి నువ్వేమిటి చూస్తున్నావో చూడడానికి ట్రై చేస్తున్నాను. చిరునవ్వుతో అన్నాడు వంశీ. నేను నీ గురించే పొలాలనన్నీ వెదుక్కుంటూ ఇక్కడి వరకు వచ్చాను. నువ్వెక్కడా కనిపించలేదు. ఫామ్ హౌస్ లో ఉన్నావేమోనని అక్కడికి వెళదామనుకుంటూ ఉంటే నువ్వు నా వెంకాతలే ఉన్నావు. ఎందుకో తెలీలేదు బుగ్గలు రెండు సిగ్గుతో కందిపోయాయి తనూజకి. అచ్చం తను ఎక్స్పెక్ట్ చేసినట్టుగానే ఉన్నాడు వంశీ. ఏపుగా కండలు తిరిగిన శరీరంతో నల్లటి వత్తైన జుట్టుతో ఉన్నాడు. కాకపోతే పల్లెటూరివాళ్లలాగా గడ్డం, మీసాలు మాత్రం పెంచలేదు. నున్నగా షేవింగ్ చేసుకుని ఉన్నా బుగ్గల్ని ఒకసారి ముట్టుకుని చూస్తే ఎలా ఉంటుందా అన్న ఆలోచన వచ్చింది తనూజకి. అలా దృఢంగా ఉన్న ఆ శరీరంతో వంశీ తనని ఒకసారి బలంగా కౌగలించుకుంటే ఎలా ఉంటుంది అన్న ఇంకో ఆలోచన వచ్చి శరీరం అంతా ఏదో తెలియని థ్రిల్ తో నిండిపోయింది. తను 10-12 సంవత్సరాల కిందట చూసిన ఆ సమయంలోనే తనూజ ఏపుగా, ఇంకా పెద్దమనిషి కాకపోయినా అయినట్టుగా ఉండేది. ఆమె పెద్దమనిషై 10 సంవత్సరాల పైనే అయి ఉండొచ్చు. యవ్వనం చాపకింద నీరులా వచ్చి చేరింది. ఆమె అందాలని వద్దనుకున్నా
చూడకుండా ఉండలేకపోతున్నాడు వంశీ. వేసుకున్న 2 జడల వల్ల తప్పితే అన్ని విధాలుగా సంతరించుకున్న పెద్దరికం కొట్టొచ్చినట్టుగా కనిపిస్తోంది వంశీకి తనూజలో. నా గురించి చూస్తున్నావా? దేని గురించో తెలుసుకోవచ్చా? ఆమె అందాల నుండి అతికష్టం మీద దృష్టి మరల్చడానికి ప్రయత్నిస్తూ అడిగాడు వంశీ. ఐ యామ్ సారీ. చిన్న గొంతుతో అన్న వంశీకి మాత్రం బాగానే వినిపించింది. నీకు సారీ చెప్పాలనే వచ్చాను. నాకు సారీ చెప్పాలని వచ్చావా? దేనికి ఇంతకీ? వంశీ మొహం ఆశ్చర్యంతో నిండిపోయింది. తనూజ సారీ చెప్పడమా? అందులోనూ తనకి. నిన్ను చాలా ఇన్సల్ట్ చేసి మాట్లాడాను. నిన్ను బాధపెట్టాను. అందుకు. ఇంక వంశీ మొహంలోకి చూడలేక తలదించుకుంది. నన్ను ఇన్సల్ట్ చేశావా? బాధ పెట్టావా? ఎప్పుడు? వంశీ మొహంలో ఆశ్చర్యం ఇంకా అలాగే ఉంది. అంత మర్చిపోయినట్టుగా నటిస్తావేం? నావల్లే కదా ఆ రోజు ఇంట్లో అంత గొడవ జరిగి అక్క నిన్ను కొట్టింది. వంశీ మొహంలోకి మళ్ళీ చూసింది తనూజ. నిన్నైతే 2 చెంపలు వాయించి పారేసింది కదా. మీ అమ్మకి కోపం వచ్చి మళ్ళీ ఎప్పుడూ రామని ఒట్టు పెట్టుకుని మరీ నిన్నక్కడ నుండి తీసుకుని వెళ్ళిపోయింది. నవ్వుతూ అన్నాడు వంశీ. ఆ రోజు అది పూర్తిగా నా తప్పే. నాకలా జరగాల్సిందే. కాస్త ఆగి మళ్ళీ అంది తనూజ. ఆ రోజే కాదు, అంతకు ముందు కూడా నిన్ను చాలాసార్లు ఇన్సల్ట్ చేసి బాధపెట్టాను. నన్ను క్షమించు. ఆ మాట వినగానే పగలబడి నవ్వాడు వంశీ. నువ్వు చాలా చిన్నపిల్లవి అప్పుడు. ఏదో తెలియక అన్నావు. నేనదంతా ఎప్పుడో మర్చిపోయాను. నువ్వు మర్చిపో. నువ్వు నన్ను క్షమించానని చెప్తే కాని మర్చిపోలేను. నీకు కావాల్సిందల్లా నేను క్షమించడమే అయితే ఆల్రైట్ క్షమించాను. ఇంక అప్పటి సంఘటనలన్నీ మర్చిపోయి హ్యాపీగా ఉండు. వంశీ అన్నాడు. సరే అయితే. ఆనందంగా తలూపింది తనూజ. ఈ పొలాలన్నీ చూసి ఎంతకాలం అయిందో. ఇక్కడ నిలబడి ఇలా అంతా చూస్తూ ఉంటే మైమరచిపోతున్నా. ఒకసారి వీటన్నిటినీ తిరిగి చూద్దామా? నా అభ్యంతరం ఏమీ లేదు. కానీ మన పొలాలనన్నిటినీ ఇప్పుడే చూసేయడం సాధ్యమయ్యే పనికాదు. నువ్వు రేపు కూడా రావాల్సి ఉంటుంది. మీ బావ పొలాలనన్నిటినీ చూడాలంటే నువ్వు ఒకరోజంతా కేటాయించాల్సి ఉంటుంది. అక్కడ నుండి నడుస్తూ అన్నాడు వంశీ. నేనిక్కడ ఉన్నంతకాలం రోజూ వస్తాను. నాకది చాలా ఇష్టం. వంశీని వెనకాతలే అనుసరిస్తూ అంది తనూజ. అంటే నువ్విక్కడ కొన్ని రోజులపాటు ఉండబోతున్నావా? మనసులో ఏంటో ఆనందం కలిగింది వంశీకి. మిగతా స్టోరీ 20వ భాగంలో. ఈ కథ మీకు నచ్చితే మరిన్ని మంచి కథల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ప్రోత్సహించండి. సర్వే జనాః సుఖినో భవంతు.